హాయ్! ఇవాళ నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను. అది ఎంత ఇంపార్టెంట్ అంటే, ఏది లేకుండా అయినా మనకి రోజు గడిచిపోతుంది గానీ, ఇది లేకుండా గడవదు. అదేంటో తెలుసా? స్ట్రెస్. అవునండి. స్ట్రెస్ అనేది చాలా 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 ఆక్యుపైడ్ సబ్జెక్ట్ ఇన్ ఎవ్రీవన్స్ లైఫ్. కాదంటారా? చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. నిద్ర లేచిన దగ్గర నుంచి పండుకునే వరకు. ప్రతి దానికి వాళ్ళు చెప్పే ఒకే ఒక మాట స్ట్రెస్. ఆఫ్‌కోర్స్ మనం కూడా అదే అనుకుంటాం. ఈ స్ట్రెస్ వల్ల మనకి జనరల్ హెల్త్ ఎంత పాడవుతుందో మీ అందరికీ తెలుసు. మరలా దీనికోసం మెడికేషన్ వాడతాం. మరలా దాని గురించి సైడ్ ఎఫెక్ట్స్ ఎన్నో ఫేస్ చేస్తూ ఉంటాం. స్ట్రెస్ నుంచి బయటపడటానికి కార్డియో, యోగా, వాకింగ్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చాలా హెల్ప్ చేస్తాయి. వాటితో పాటు ఎంత మంచి మంచి ఎసెన్షియల్ ఆయిల్స్, మంచి బ్రాండెడ్‌వి మార్కెట్‌లో మనకి దొరుకుతూ ఉంటాయి. లావెండర్ ఆయిల్, టీ ట్రీ ఆయిల్, లెమన్ గ్రాస్ ఆయిల్, రోజ్‌మెరీ ఇలాంటివి రకరకాల ఆయిల్స్ మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. ఈ ఆయిల్స్ మనకి బాత్ ఆయిల్‌గా, మసాజ్ ఆయిల్‌గా, అలాగే మన బెడ్‌రూమ్‌లో రూమ్ స్ప్రేగా కూడా వాడొచ్చు. మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఎన్విరాన్మెంట్ చాలా కూల్‌గా చేసి, మన మనసుకి ఈ ఆయిల్స్ చాలా ప్రశాంతతనిస్తాయండి. వీటిలో ఎడిబుల్ ఆయిల్స్ కూడా దొరుకుతాయి. వాటిని మనము మన వాటర్‌లో మిక్స్ చేసుకొని కూడా తాగొచ్చు. మంచి స్మెల్స్ మనిషి మెదడుని చాలా యాక్టివేట్ చేస్తాయండి. ఆ బ్రెయిన్‌కి మంచి స్మెల్ రాగానే మనసు చాలా లైట్‌గా అవుతుంది. ఈ ఆయిల్స్ మన స్ట్రెస్‌ని రిలీవ్ చేసి మంచి నిద్ర పట్టేటట్టు చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ మనకి ఎంత ఫ్రెష్‌గా ఉంటుందో ఒక్కసారి వాడి చూస్తే మీకే అర్థమవుతుంది. ఎసెన్షియల్ ఆయిల్స్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. నేను రెగ్యులర్‌గా వాడతాను. నా దగ్గర హండ్రెడ్స్ ఆఫ్ కలెక్షన్ ఉంది. మీరు కూడా మీ రిక్వైర్మెంట్ ఏంటో తెలుసుకొని ఎసెన్షియల్ ఆయిల్స్ వాడి చూడండి. చాలా రిలీఫ్‌గా ఉంటుంది.